హలో ఆస్పిరెంట్స్. సో కోటి సైడ్ గైడ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు మళ్ళీ ఇండియన్ ఆర్మీ నుంచి మరొక మంచి నోటిఫికేషన్ అయితే మనకు వచ్చిందండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ నుంచి వచ్చిందండి. సో DGEME అంటారు. సో దీని నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో చాలా మంచి నోటిఫికేషన్ అండి. అందరికీ అందరూ ఎలిజిబుల్ అయ్యే పోస్ట్స్ అనేవి దీంట్లో ఉన్నాయండి. అలానే మనకి సికింద్రాబాద్లోనే లొకేషన్ ఉందండి. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి వస్తుందండి. సో ఈరోజు November 8th. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి November 14th అయిపోతుందండి. సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మంచి పోస్టులు ఇవి. అప్లై చేసి కొంచెం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా వచ్చే పోస్టులు అండి ఇవి. సో అప్లికేషన్ ఫీజు కూడా లేదండి, జస్ట్ అప్లై చేసి వదిలేయచ్చు. సో అప్లికేషన్ అనేది మనం ఆఫ్లైన్లో అనేది అప్లై చేయాల్సి ఉంటుందండి. సో ఆ ప్రొసీజర్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇన్ కేస్ మీరు ప్రొసీజర్ కావాలి సార్ ఎలా అప్లై చేయాలి ఆఫ్లైన్లో అంటే అది కూడా దాని మీద కూడా సపరేట్గా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుందండి. సో అప్లికేషన్ ఫీ అనేది ఏ కేటగిరీ వారికి కూడా లేదండి. సో ఖచ్చితంగా మీరు అందరూ ఎవరైనా కూడా అప్లై చేసే వాళ్ళేయండి. షార్ట్ లిస్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఎగ్జామ్ రాసి మీకు జాబ్ అనేది వస్తుందండి. సో జాబ్ లొకేషన్ కూడా మనకి ఈజీ అండి. సో ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎవరికైనా కూడా మనకి సికింద్రాబాద్లోనే పోస్టింగ్ ఉంటుందండి. అంటే హైదరాబాద్ సికింద్రాబాద్లోనే మన జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది ఆ కంటోన్మెంట్ బోర్డులోనే. అలానే శాలరీ పే స్కేల్ కూడా మనకి Level 1కి సంబంధించిన పోస్టులు ఉన్నాయండి. సో 18,000 నుంచి 56,000 బేసిక్ పే. 18,000 అంటే అన్ని అలయన్స్లు కలుపుకొని మనకి 30,000 ప్లస్గానే వస్తుందండి. అలానే Level 4కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయండి. సో 25,500 నుంచి బేసిక్ పే స్టార్ట్ అవుతుందండి. సో అన్ని అలయన్స్లు కలుపుకొని మనకి 40+ అనేది మనకి 45+ అనేది మనకి రావడానికి ఛాన్స్ ఉందండి. అలానే Level 2 పోస్టులు కూడా ఉన్నాయండి. సో 19,900 బేసిక్ పేతో స్టార్ట్ అవుతుందండి. సో Level 2 అనేది వాటికి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయండి. సో చూద్దాం మనం ముందు. సో ఎవరైతే అప్లై చేసుకోవాలో ఇంకా ఖచ్చితంగా తొందరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే డెడ్ లైన్ అనేది అయిపోతుంది. ఇంకో 1 వీక్ మాత్రమే ఉంది. సో వేకెన్సీస్లో చూస్తే కనుక మనకి సో మొత్తం టోటల్గా 69 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. సో టోటల్ వేకెన్సీస్ మీరైతే కింద చూడొచ్చు. సో ఏ విభాగాల్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే కనుక మనకి జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్లో మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయండి. అలానే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2లో 2 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఎవరైతే ఏపీ హైకోర్టు ఎగ్జామ్ రాసి ఉన్నారో స్టెనోగ్రాఫర్స్, సో దీనికి కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఆర్మీలో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అలానే Level 4 పేలో 25,200 అంటే స్టేట్ గవర్నమెంట్లోకి వచ్చేదానికంటే కూడా Level 4 సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువ శాలరీ వస్తుందండి. అండ్ నెక్స్ట్ 1 ఇయర్లో మనకి పే కమిషన్ కూడా పడుతుందండి. సో పే కమిషన్ పడితే మీకు ఈ శాలరీ కాస్త 1.5 టైమ్స్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉందండి. సో ఖచ్చితంగా ఎవరైతే ఏపీ హైకోర్టులో రాశారో స్టెనోగ్రాఫర్స్ దీనికి కూడా అప్లై చేసుకునండి. అలానే మెయిన్గా మనకి MTS పోస్టులు ఉన్నాయండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో 37 పోస్టులు అనేవి ఉన్నాయండి. వీటికి అయితే 10th క్లాస్ మాత్రం ఎలిజిబిలిటీ అండి. సో అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. అలానే వాషర్మెన్ దోబీ కూడా ఇచ్చాయండి. సో 3 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగిందండి. అలానే లోయర్ డివిజన్ క్లర్క్ కూడా ఇచ్చాయండి, 25 పోస్ట్, 22 పోస్టులు అండి. సో లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మనకి Level 2 కిందకి వస్తుందండి. 19,900 పే స్కేల్ కిందకి వస్తుందండి. సో అన్ని అలయన్స్లు కలుపుకొని 33,000 పైగానే వస్తుందండి. సో మన పోస్టింగ్ కూడా వచ్చేసి మనకి సికింద్రాబాద్లోనే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదండి. సో ఖచ్చితంగా మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేయండి. సో ఈ పోస్టులని కొంచెం ఈ పోస్టులు కాకుండా మల్టీ టాస్కింగ్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ అనేది చాలామంది డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఏజ్ లిమిట్ అండి. సో జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి మాత్రమే 21 years to 30 years అనేది ఎలిజిబిలిటీ ఉందండి. బట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కానివ్వండి, LDC కానివ్వండి, MTS కానివ్వండి, వాషర్మ్యాన్ కానివ్వండి 18 to 25 years అనేది ఎలిజిబిలిటీగా పెట్టడం జరిగిందండి. అలానే మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ వారికి మరో 3 years అంటే 25 years పెట్టారు కదండి. సో ప్లస్ 3 years 28 years అనేది మనకి వీళ్ళకి వచ్చేసి మనకి రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. సో ST క్యాండిడేట్స్ అయితే ఉన్నారో +5 అండి. సో వీరికి 30 years వరకు కూడా మనకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందండి. అలానే ఫిజికల్లీ అదే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వచ్చేసి
వీరికి 10 ఇయర్స్ అండి. సో అంటే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. వారిలో మళ్ళీ ఓబీసీ అంటే వారికి ఇంకో 3 ఇయర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అంటే 38 ఇయర్స్ అవుతుంది. అలానే వీరికి ఎస్సీ ఎస్టీ వారికి 40 ఇయర్స్ అనేది అవుతుందండి. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా మిలిటరీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారో దానికి ప్లస్ 3 ఇయర్స్ యాడ్ చేసుకొని అంత ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు వస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. సో జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి అయితే మనకి బీఎస్సీ డిగ్రీ అనేది ఉండాలండి ఖచ్చితంగా. ఫిజిక్స్ మరియు మ్యాథ్స్తో ఒక బీఎస్సీ డిగ్రీ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అలానే స్టెనోగ్రాఫర్ 2కి వచ్చేసి 12th లేదా ఇంటర్మీడియట్ అనేది సరిపోతుందండి. సో లెవెల్ 4 పేలో వచ్చే జాబ్ అండి ఇది. అలానే లోయర్ డివిజన్ క్లర్క్ అండి. సో 12th క్లాస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలానే 35 వర్డ్ పర్ మినిట్ అనేది మనకి టైపింగ్ ఉంటుందండి. సో ఈ టైపింగ్ మనకి మనం అక్కడ సర్టిఫికేట్ అవసరం లేదండి, డైరెక్ట్గా అక్కడ ఇన్ కేస్ మనం రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయితే కనుక వితౌట్ సర్టిఫికేట్ మనం అయితే ఈ స్కిల్ టెస్ట్కి అటెండ్ అవ్వచ్చండి. అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10th క్లాస్ అండి. సో అందరూ అయితే దీనికి అప్లై చేయొచ్చు. 37 పోస్టులు ఉన్నాయండి. అలానే వాషర్ మ్యాన్ ధోబీకి కూడా మనకి 10th క్లాస్ ఎలిజిబిలిటీ అండి. సో ఇది కూడా లెవెల్ 1 పే స్కేల్లో అనేది వస్తుందండి. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ అండి. సో కొన్ని పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అడిగాడు. జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి బీఎస్సీ విత్ మ్యాథ్స్ ఫిజిక్స్ కాకుండా డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అండ్ అట్లీస్ట్ 2 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అడగటం జరిగిందండి. అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి మనకి బీయింగ్ కన్సర్వెంట్ విత్ డ్యూటీస్. సో ఇది అనేది డిజైరబుల్ అండి, ఖచ్చితంగా మ్యాండేటరీ ఏం కాదు. సో డిజైరబుల్, మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేయొచ్చండి. ఈ ఎక్స్పీరియన్స్ అనేది జస్ట్ డిజైరబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ అండి. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఫస్ట్ మన ఆఫ్లైన్లో పెట్టిన వాటిని ఫస్ట్ చూసి షార్ట్ లిస్ట్ చేస్తారండి. తర్వాత మనకు ఒక రిటర్న్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఏవైతే పోస్టులు ఎల్డీసీ కానివ్వండి, స్టెనోగ్రాఫర్ కానివ్వండి, ఇలాంటి వాటికి స్కిల్ టెస్ట్లు అనేవి ఉంటాయండి. టైపింగ్ కానివ్వండి. అలానే ఫిజికల్ టెస్ట్గా అయితే మనకి జూనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ లాంటి పోస్టులకి కొంచెం ఫిజికల్ టెస్టులు కూడా పెడతారండి. ఇంకా అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ పోస్టింగ్ అండి. అది సెలక్షన్ ప్రొసీజర్. సో ఫస్ట్ అయితే మనం రిటర్న్ టెస్ట్ చూద్దామండి. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి రిటర్న్ టెస్ట్లో చూసుకుంటే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ జూనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ అండ్ స్టెనోగ్రాఫర్ అండ్ ఎల్డీసీ, ఈ మూడింటికి కూడా మనకి ఒకే రకమైన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కనపడుతుందండి. సో రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్కి ఉంటుందండి. అలానే జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్కి ఉంటుందండి. అలానే ఇంగ్లీష్ 50 మార్క్స్కి ఉంటుందండి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ కూడా 50 మార్క్స్కి ఉంటుందండి. సో మ్యాక్సిమం ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాయండి. సో చూసుకోండి, ప్రిపేర్ అవ్వండి. సో ఎవరైతే ఏపీ హైకోర్టు అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని అయితే, ఈ పోస్టులను అయితే అప్లై చేయండి, వదలొద్దండి. ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయని చూసుకోకండి. మనకి జాబ్ లొకేషన్ సికింద్రాబాదే, మన తెలుగు రాష్ట్రంలోనే. సో అది మనకి మెయిన్ అడ్వాంటేజ్ పాయింట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు అంటే మనం వేరే స్టేట్స్లో వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ ఇక్కడ సికింద్రాబాద్ అనేది మనకి ఇనీషియల్ పోస్టింగ్గా చాలా బెటర్గా ఉంటుందండి. మనం అదర్ స్టేట్స్కి వెళ్ళే టైంకి మన శాలరీ అనేది కొంచెం మంచిగా ఇంక్రీజ్ అవుతుందండి. అలానే నెక్స్ట్ అండి, సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 అండి. అలానే టోటల్ మార్క్స్ కూడా 150 అండ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours డ్యూరేషన్ అండి. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకి ఉందండి, 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్. సో ఎప్పుడైతే మనం 4 క్వశ్చన్లు తప్పు పెడతామో 1 మార్క్ అనేది మనకి కట్ అవ్వడం జరుగుతుందండి. సో ఇది ఈ 3 పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. అలానే నెక్స్ట్ ఎంటీఎస్ మరియు వాషర్మెన్కి సంబంధించిన సిలబస్ వచ్చేసి మనకి రీజనింగ్ అండి. సో రీజనింగ్ 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ అండి. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ అండి, అది కూడా. అలానే ఇంగ్లీష్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అండి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్ అండి. సో ఇందాక వాటికి రివర్స్ చేయడం జరిగిందండి. సేమ్ టోటల్ క్వశ్చన్స్, సేమ్ టోటల్ మార్క్స్. అండ్ దీనికి వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఎక్కడ కూడా నోటిఫికేషన్లో అయితే మనకి స్పెసిఫై చేయలేదండి. సో మ్యాక్సిమం ఈ పోస్టులకి అయితే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండకపోవచ్చు. అలానే నెక్స్ట్ అండి, సో కొన్ని పోస్టులు చెప్పాం కదండి స్కిల్ టెస్ట్ ఉంటామని. ఆ పోస్టులు వచ్చి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండి, లెవెల్ 4 పే మీద. సో దీనికైతే ఒక 10 minutesకి డిక్టేషన్ ఇస్తారండి. దాన్ని 80 words per minute మనం అనేది రాసి కంప్యూటర్లో ట్రాన్స్క్రిప్షన్ చేసి ఇవ్వాలండి. సో 80 words per minute అనేది ఐ థింక్ సో బేసిక్ అండి.
బేసిక్ అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 40, 60 అండ్ 80కి వర్డ్ పర్ మినిట్ దగ్గర స్టార్ట్ అవుతుందండి. అలానే లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మనకి దీనికి కూడా టైపింగ్ టెస్ట్ చెప్పాం కదండి. 35 వర్డ్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో. ఇన్ కేస్ ఎవరైనా హిందీ కనుక ఉంటే వారికి 30 వర్డ్ పర్ మినిట్ అనేది ఉంటుందండి. సో అలా మీకు స్కిల్ టెస్ట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకేముందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మీకు పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారండి. అనే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా చూడండి మాకు చాలా అడ్వాంటేజెస్గా ఉంది. సో మాకు జాబ్ లొకేషన్ సికింద్రాబాద్లోనే, అలానే ఈ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా సికింద్రాబాద్లోనే. సో ఖచ్చితంగా మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేయండి. మన తెలుగు రాష్ట్రంలో పోస్టింగ్, అలానే మనకి ఎంటీఎస్ లాంటివి, ఎల్డీసీ లాంటివి వేకెన్సీస్ మంచిగా కొంచెం 25, 39 అలా ఉన్నాయి. సో అలానే సింగిల్ ఎగ్జామ్, మనకి డబుల్ ఎగ్జామ్స్ ఏం లేవు. ఒక రిటర్న్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్. సో ఇది అనేది మనకి చాలా మంచి ఆపర్చునిటీ అండి. సో ఖచ్చితంగా మీరు చేయండి. అండ్ ఆర్మీలో అంటే మనకి అదర్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మనకి మంచిగా ఉంటాయండి. సో ఖచ్చితంగా మీరైతే ఈ పోస్టులకి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అందరుగా కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. సో మీకు ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమన్నా ఒపీనియన్స్ ఉన్నా ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రతి కామెంట్కి కూడా ఖచ్చితంగా రిప్లై అనేది రావటం జరుగుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ వెతికి మరీ తీసుకొస్తామండి. సో ఖచ్చితంగా మీరు అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఫర్దర్గా చేయడానికి. సో మీరు కనుక మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా దగ్గర నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, నోటిఫికేషన్స్ కానివ్వండి, జీకే క్లాసెస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మీకు మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇవన్నీ కూడా మీకు వెంటనే మేము వీడియో పెట్టిన వెంటనే అది మీకు చేరుతుందండి. సో ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో అంతే అండి, మరో నోటిఫికేషన్తో మరో రోజు వస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. హ్యావ్ అ గుడ్ డే అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతిసర్ ఎడుగైడ్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. బాయ్.